ఒక్కసారి సొంతమైతే అది మళ్ళీ తిరిగి పోనే పోదు. వచ్చిందంతా లక్కలా జీవితాంతం అంటుకునే ఉంటుంది. అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలను కొనేవారి మనోగతమది. ఇలా ప్రపంచంలో ఉన్న ఈ ఒక్క సెంటిమెంటే ప్రజలను బంగారు దుకాణాల వైపు ఉరికేలా చేస్తోంది. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని మాత్రమే ఎందుకు కొనాలి? కేవలం బంగారానికి మాత్రమే ఎందుకంత ప్రత్యేకత అంటే దీనికో కారణముంది. సూర్యగోళంలో ఉండే ప్రధాన లోహం బంగారం. దీనికి ఆధారం మన పురాణాలే. బంగారం ఈ భూలోకంలో గండకీ నదీ తీరంలోని సాలగ్రామాల గర్భం నుంచి అక్షయ తృతీయ నాడు ఉద్భవించిందని చరిత్ర చెబుతోంది. దీనిని బట్టి వైశాఖ తదియ నాడు బంగారు లోహ జన్మదినంగా భావించి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది హైందవ సాంప్రదాయంలో. బంగారం ఒక లోహమే కదా, దానికి జన్మమేమిటనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. దీనికి సమాధానం కూడా ఉంది పురాణాల్లో. బంగారం సాధారణ లోహం కాదు, దేవలోహం. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరుంది. హిరణ్య గర్భో భూగర్భో మాధవో మధుసూదనః అనే విష్ణు సహస్రనామం చెబుతోంది. విష్ణువుకి హిరణ్య గర్భుడని పేరు. బంగారం విష్ణువుకి ప్రతిరూపం. అంతేకాదు లక్ష్మీ నివాసం కూడా. అందుకే బంగారం పూజనీయమైంది. అక్షయ తృతీయ హిందువులకు పండుగ దినమైంది. అక్షయ తృతీయ నాడు మన పురాణాల్లో చాలా విశేషాలు జరిగాయి. సింహాచలాధీశుడైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి అక్షయ తృతీయ నాడు తప్ప మిగిలిన రోజులన్నీ చందనంలోనే భక్తులకు దర్శనమిస్తారు. కేవలం వైశాఖ తదియ నాడే స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కలుగుతుంది. అదే కాదు, దురహంకారులైన క్షత్రియుల సర్వస్వాన్ని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు 6వ అవతారమైన పరశురాముడుగా వచ్చింది ఈ రోజే. మహాభారతాన్ని లిఖించే మహత్కార్యాన్ని వినాయకుడు అక్షయ తృతీయ నాడే ప్రారంభించాడని పండితులు చెబుతారు. వనవాసంలో ఉన్న పాండవులు శ్రీకృష్ణుని కృపతో అక్షయ పాత్రను పొందిన రోజు కూడా ఇదే. అందుకే ఈ రోజున శ్రీకృష్ణ భగవానుణ్ణి చందనంతో ఆరాధిస్తారు. కుబేరుడు కూడా ఈ రోజు లక్ష్మీదేవిని పూజించేవాడని పురాణోక్తి. ఇన్ని విశిష్టతలు ఉన్న రోజు కేవలం బంగారు వెండి కొనుగోలుకే ప్రత్యేక రోజుగా నిలిచిపోయింది. తృతీయ రోజంతా శుభదినంగా భావిస్తారు హిందువులు. సూర్య చంద్రులిరువురు దేదీప్యమానంగా వెలుగొందే రోజు ఇది. కనీసం 1 గ్రాము బంగారమైనా కొనాలని, అలా కొన్నవారి ఇంట బంగారం అక్షయంగా వృద్ధి పొందుతుందని మనందరి విశ్వాసం. అది నిజమే, కానీ దానిని అర్థం చేసుకోవడంలోనే చిన్న లోపముంది. అది ఏంటంటే తృతీయ నాడు తప్పకుండా శక్త్యానుసారం బంగారం కొనాలి. అది కూడా లక్ష్మీ రూపం ఉన్న నాణ్యాన్నే కొనాలి. ఆ నాణ్యాన్ని శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఉంచి షాడోసపచార విధులతో చందన లేపనాలతో అర్చించి బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వాలి. ఆ దానం వలన గృహంలో సువర్ణం అక్షయంగా పెరుగుతుంది. దీనికి ఉదాహరణ ఆదిశంకరాచార్యుల జీవితంలో జరిగిన సంఘటనే. అక్షయము అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే క్షయము కానిది అంటే నాశనము లేనిది అని అర్థం. క్షయం అంటే నాశనం, అక్షయం అంటే నాశనము లేనిది. ఈరోజు ఎవరైతే తనకు ఏ వస్తువైతే తన దగ్గర ఉన్నదో ఆ వస్తువును కానీ తను దానం చేస్తే, ఇది గమనించాలి, తను దానం చేస్తే ఆ దానం చేసిన వస్తువు తనకు అక్షయమవుతుంది అని శాస్త్రం. ఏది దానం చేసినా మొట్టమొదటి అక్షయ తృతీయ రోజు ప్రారంభం చేయమంది శాస్త్రం. అంతేగాని ప్రతిరోజు చేయమనిలే. అక్షయ తృతీయ రోజు ప్రారంభం చేసి నీకు వీలైన రోజు ఈ దానాన్ని ఏ దానాన్నైనా కూడా చేస్తూరా అని చెప్పింది శాస్త్రం. ఆ రోజు మంచి పనులు చేయండి, మంచిగా ఆలోచన చేయండి, 10 మందికి సేవ చేసేటువంటి పనులు చేయండి. దానివల్ల మనకు అక్షయమైనటువంటి ఫలాలు లభిస్తాయి. అక్షయము అంటే తరిగిపోయినటువంటి ఫలాలు లభిస్తాయి. తరిగిపోనివి అంటే మనకు మన వంశంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచిని కలగజేసేటువంటి ఫలాలు లభిస్తాయి.
మనం ఏ దానం చేస్తామో అదే ప్రతిఫలాన్ని అక్షయంగా అందుకుంటామనేదే అక్షయ తృతీయ పండుగను జరుపుకోవడంలో అంతరార్థం. ఈ వాస్తవాన్నే పండితులు కూడా చెప్తున్నారు. కనీసం ఈ అక్షయ తదియ నాడైనా శక్తానుసారం సువర్ణం కొందాం, సువర్ణ దానం చేద్దాం, అక్షయ సంపదలు అందుకుందాం. ఇదే అక్షయ తృతీయ వెనుకున్న అంతరార్థం, పరమార్థం.